బచ్చల మల్లి సినిమా మీలో ఎంతమంది చూసుంటారో, ఎంతమంది చూడలేదో, ఎంతమందికి నచ్చిందో, ఎంతమందికి నచ్చలేదో నాకైతే తెలియదు. కానీ ఈ సినిమా మాత్రం నాకైతే తెగ నచ్చేసింది. అల్లరి నరేష్ అంటే ఒక కమెడియన్ హీరోగానే మనకు తెలుసు. కమెడియన్గా ఎంత నవ్విస్తాడో ఈ సినిమాలో ఒక డిఫరెంట్ క్యారెక్టర్లో నటించి అంతలా ఏడిపించేశాడు. ఈ సినిమా ఒక మాస్టర్ పీస్ అని చెప్పొచ్చు. కంటెంట్ అదిరిపోయింది, కానీ సినిమా ఎందుకో ఆడలేదు. ఈ సినిమా ఓటీటీ ప్లాట్ఫామ్పై వచ్చాక ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో తెగ చర్చ నడుస్తుంది. అమెజాన్ ప్రైమ్లో ఉంది, ఓటీటీలో ఒక లుక్ వేసుకోండి. ఇక సినిమా విషయానికి వస్తే మూర్ఖత్వం అనేది మనిషిని ఎంతలా నాశనం చేస్తుందో కళ్ళకు కట్టినట్టు చూపించారు ఈ సినిమాలో. ఈ సినిమాలో నరేష్ యాక్షన్కి నేషనల్ అవార్డు ఇవ్వాల్సిందే. సినిమా ఎండింగ్లో ఒక డైలాగ్ ఉంటుంది. నరేష్ వాళ్ళ అమ్మ ఒక మాట చెప్తుంది నరేష్తో, లైఫ్లో పట్టు విడుపులు ఉండాలి. ఎలా అయితే మన గుండె రక్తాన్ని పట్టుకుని వదిలేస్తుందో మనం కూడా పట్టుకుని వదిలేయాలి. గుండె వదలదు అంటే ప్రాణం పోతుంది. మూర్ఖత్వం వదలను అంటే లైఫే పాడైపోతుంది. నువ్వు ఎవరి విషయంలోనూ వదలలేదు, అందుకే దూరం అయ్యారు. ఎవరికి రావు కోపాలు, ఆ కోపాలతో దూరాలు పెంచుకుంటే ప్రేమని చూడలేము. కన్నీళ్ళు ఎందుకు వస్తాయిరా, ఆ కోపాన్ని కడిగేయడానికే కదా అని చెప్పే డైలాగ్కి కళ్ళ నుండి బడబడా నీళ్లు రావాల్సిందే. ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా బచ్చల మల్లి. నిజమైన కథ. ఎవరి కోసం తగ్గాలి, ఎందుకు తగ్గాలి అనే డైలాగ్ సూపర్.